ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు మన ఇది కొల్లేరు వన్యప్రాణి ఆటపాక అంటారు. సో ఇక్కడ చూడొచ్చు ఇది ఈ ప్రాంతానికి మనం విజిట్ చేసాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు అన్నట్టు కొల్లేరు వన్యప్రాణ అభయారణ్యము స్వాగతం పలుకుతుంది. సో ఇక్కడ ఉన్న ఏమేమి పక్షులు ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ బాగుంది. ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ చూడొచ్చు. సో శాంక్చురీలో ఏమేమి ఉంటాయి అనేది కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ అంతా కూడా ఇన్ డీటెయిల్ ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు. ఓకే అండి. సో మనలాగానే చాలా మంది వచ్చారు, ఇక్కడికి వస్తూ ఉన్నారు అన్నట్టు ఇక్కడ. సో ఇక్కడ పక్షులు చూసుకోవచ్చు. మనం అనుకున్నాం కదా లాస్ట్ టైం ఈ లోపలికి వెళ్దాం. ఎంట్రన్స్ ఉంటుంది, ఇక్కడ ఫీజు ఉంటుంది కొన్ని. సో ఫీజెస్ కూడా చూపిస్తాను మీకు. టైమింగ్స్ ఉంటుంది, మన వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే టైమింగ్స్ ఉంటుంది. ఉదయం 9:30 టు సాయంత్రం 5:30 క్లోజ్ అయిపోతుంది. ఇది ఫీజెస్ ఉంటుంది. ఓకేనా, ఇది ఫీజెస్ ఇవన్నీ కరెక్ట్గా తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా. సో ఈ ప్లేస్లో చాలా అద్భుతమైన ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మన లోపలికి వెళ్తే ఆటోమేటిక్ కనపడతాయి అన్నీ. ఓకే అండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడొచ్చు, జూమ్ అవుట్లో చేస్తున్నా. సో ఎంత బాగున్నాయి అంటే పక్షులకి స్టే చేయడానికి అన్నట్టు అది. ఓకే చూడండి, ఇంకా దగ్గర జూమ్ చేశాను. సో ఎంత బాగున్నాయి అంటే హైలైట్ ఉన్నాయి అసలు. చూడండి మీరు, ఇంకా మీకు బాగుంది అనుకుంటా కదా. చూడండి. ఓకే, ఎన్ని పక్షులు ఉన్నాయో. సో ఇంకొకటి జూమ్ చేస్తాను, ఇవి ఇంకా లాంగ్లో ఉన్నాయి. సో అవన్నీ అవే. సో ఇన్సైడ్ వెళ్ళినప్పుడు అవన్నీ మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్తున్నాం ఇంకా. సో ఇక్కడ నుంచి ఇదంతా చాలా లాంగ్ ఉంది. సో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, వీలైతే మన బోట్ కూడా ఎక్కడానికి ప్లాన్ చేద్దాం. ఓకే, సో ఆటపాక కైక్లూరులో ఉంటుంది, ఏలూరు ఆంధ్రప్రదేశ్. సో ఇవన్నీ కూడా ఇక్కడ మంచి ప్లేసెస్ అన్నమాట. ఇది మాకైతే చాలా అనిపించింది, మంచిగా అనిపించింది. సో చూడండి అసలు, అంటే విదేశంలో నుంచి వచ్చే పక్షులు అన్నట్టు ఇవి. ఓకే, చూస్తున్నారా, అవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. మంచిగా స్టే చేయడానికి అంటే ఈ టైంలో, అంటే ఇది సీజన్ అన్నట్టు, ఈ టైంలో ఎక్కువ వస్తాయి. మీకు తెలిసి అంటే వలస వస్తాయి అన్నట్టు, ఇక్కడికి వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తాయి. ఓకేనా, మీరు ఇక్కడ చూడండి. మేబీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గూళ్ళు పెట్టి పిల్లల్ని ఇక్కడ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతాయి అన్నట్టు. సో ఇది వండరు, మీకు అసలు చూడొచ్చు ఎంత హైలైట్ ఉందంటే చాలా అద్భుతం. మీకు ఇది బోటు మనం ప్లాన్ చేద్దాం లోటు ఎక్కడానికి. సో అది చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. సో మేము ఇంకా జూమ్ చేస్తాం చూడండి. ఓకే చూడండి, స్లోగా చేస్తున్నాను. చాలా పెద్దగా ఉన్నాయి పక్షులు. అంటే మ్యాక్సిమం అన్నీ కూడా వేరే కంట్రీ నుంచి రావచ్చు ఇక్కడికి. ఇక్కడే కాదు ఇవి, ఇక్కడే కాదు ఇవన్నీ. చూడండి అసలు ఎట్లా ఉన్నాయి, భలే ఉన్నాయి కదా. సో మన ఛానల్ వాళ్ళకి ఇది ఒక హైలైట్ అన్నట్టు. ఇప్పటి వరకు చాలా చూపించాను, ఇది ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను మీకు. ఓకే, మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే లింక్ పెడతాను, మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తాను. అప్లోడ్ చేస్తున్నప్పుడు మన ఛానల్లో నుంచి చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి అసలు ఎట్లా ఉందో పక్షులు అన్నింటినీ. అనిపిస్తున్నాయి మీకు? మాకైతే చూసేటోళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. మరి దూరంగా ఉన్న వాళ్ళు మీకు ఎట్లా ఉంటుందో తెలియదు కానీ చూడండి ఎంత, అంటే మేము ఒక స్టార్టింగ్లో ఉన్నాం, ఇంకా లోపలికి పోలేదు. ఇంకా లోపలికి పోతే ఇంకెట్లా ఉంటుంది చూడండి మీకు. ఓకే, మీరు చూడవచ్చు. బాబా దగ్గరని ఎప్పుడో చేయాలి, చాలా పెద్దగా ఉన్నాయి. దాని నోరు, దాని అది అబ్బా. ఇంక ఇక్కడ పైన వస్తున్నాయి చూడు, ఇప్పుడు వస్తున్నాయి.
చాలా పెద్ద. మనం బోట్ ఎక్కుతాం. చూడొచ్చు ఇది వలస పక్షులు ఇక్కడ ఉంది కదా, ఇంకా చూడొచ్చు అదన్నట్టు బోట్ అది ఎక్కుతాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఇది. సో ఇది ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ కొన్ని అంటే మేబీ ఫారెస్ట్ రేంజ్ వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు ఈ స్టేజింగ్ అంతా కూడా ఈ సైడ్. సో మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరో ఉన్నారు, అనే చెప్పారు మాట్లాడదాం, లాస్ట్లో లేదప్పుడు మాట్లాడదాం ప్రజెంట్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మనం బోట్ వస్తుంది ఆల్రెడీ మాట్లాడాము. ఇది 5 మెంబర్స్కి ఎంత 6 మెంబర్స్ 600 అంట, అంటే ఈచ్ 100 అన్నట్టు. సో యూ కెన్ కమ్ అండ్ విజిట్. ఓకే, సో మనం ఇన్సైడ్ ఎక్కుదాం, చూద్దాం. సో ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు ఇంకా రౌండ్ చూపిస్తారా? సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, స్లోగా వీడియో తీస్తున్నాను, స్పీడ్ అయితే కానీ చూడండి. ఓకే, టోటల్ రౌండ్ అప్ తీస్తాను. ఓకే ఓకే తీసుకోండి. ఇదంతా చాలా పెద్దది ఇది. ఓకే, ఫ్రంట్ తీద్దాం. ఓకే చూద్దాం. ఇదంతా ఇక్కడ సైడ్ ఫారెస్ట్ అనేవాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓకే, కొంచెం ఎప్పుడన్నా ఇది అవ్వచ్చు, స్లోలో తీస్తున్నా. సో ఇది వన్స్ వీడియో రికార్డ్ అయిన తర్వాత మనం అప్లోడ్ చేద్దాం మన ఛానల్లో. ఓకేనా? ఓకే, మన ప్లేస్లో విజిట్ ఫ్రెండ్స్ మనం చూడొచ్చు ఇక్కడ. సో జూమ్ అవుట్ చేస్తున్నా, వచ్చి ఇంక దగ్గరకు వచ్చాము. సో ఇవన్నీ స్టే చేయడానికి అనుకుంటా, ఇవంతా స్టే చేస్తాయి అది. సో మన ఫోన్ కూడా చాలా జాగ్రత్త పెట్టుకోవాలి, ఏమాత్రం కింద పడిందంటే ఇక అంతే. ఈ పిల్లలు ఇవి. సో ఇది ఇక్కడ చూడొచ్చు, ఈ పిల్లలు ఇవి, ఇదంతా పిల్లలే ఇవి, చాలా పిల్లలు అన్నట్టు. అంటే మేబీ ఇక్కడ కొన్ని రోజుల నుండి వెళ్ళిపోతాయి, మేబీ ఇక్కడే కాదు ఇవి. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మేబీ ఇక్కడ ఇవన్నీ కూడా చిన్నపిల్లలు అన్నట్టు, అంటే మేబీ ఫారిన్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తాయి అన్నట్టు ఇవి. ఓకేనా? సో ఇక్కడ కొన్ని రోజులు ఈ పెద్ద ఒక లైవ్ స్టేజ్ వచ్చే వరకు ఇక్కడ ఉంటాయి, నెక్స్ట్ ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నట్టు. ఓకే, సో చూడవచ్చు ఇంకా. సో ఇక్కడ చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇది. మన ఫోన్ ఇంకా ఈరోజు మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోతుంది, టోటల్ లోడ్ చేస్తా మ్యాక్సిమం అయినంత వరకు. సో ఇంకా జూమ్ చేస్తున్నాను, చూసుకోండి, క్లారిటీ బాగా వస్తుంది. చూడే అవన్నీ. సో మన వాళ్ళు ఎవరైనా మన ఛానల్ వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఏంటంటే వాళ్ళంతా కూడా ఇక్కడ విజిట్ చేయొచ్చు. సో నేను ఆఫ్టర్ అప్లోడ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మీకు లింక్, లొకేషన్ అవన్నీ కూడా పెడతాను. సో మీరు బాగా మంచిగా వచ్చి ప్లేస్ని అందరూ కూడా సందర్శించవచ్చు. ఫ్యామిలీతో వస్తే కొంచెం ఎంజాయ్ చేస్తారు, చిన్నపిల్లలు కూడా. బట్ అంటే సేఫ్టీ కూడా ఉండాలి. ఓకే, సో ఎగురుతాయి చూద్దాం, ఎగురుతాయి చూసుకోండి. దగ్గరకు వచ్చాము ఇది. సో చూస్తే చాలా పెద్దగా ఉంది. ఇవన్నీ ఇక్కడైతే కాదు, ఇది ఫారెన్ కంట్రీస్. నేను ఆస్ట్రేలియా సైడ్ నుండి వస్తాను కదా, చూడొచ్చింది కూడా చాలా పెద్దగా ఉన్నాయి. పిల్లలు కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. ఓకేనా? చూడండి ఇవన్నీ ఏంటంటే మీరు స్టే చేయడానికి నెట్ కింద పెట్టారు అన్నట్టు. దాని మౌత్ చూసారా? మౌత్ చూడండి, వాళ్ళ మౌత్ చూడండి.
చూడండి ఇక్కడ దగ్గరకు వచ్చినాం ఇక్కడికి. ఎట్లా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ. పిల్లలు ఉన్నాయి ఇందులో. ఓకే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మౌత్ ఎక్కువ ఉన్నాయి, దాని అంటే ఫెదర్ ఉంటుంది కదా, ఫెదర్ అన్నీ కూడా చిన్నగా ఉంటాయి. ఫెదర్ బాగా ఎక్కువ ఉన్నాయి. ఇంకా చూడండి, ఇది అంటే దాన్ని ఫెదర్ కూడా 3-4 వెరైటీస్ కలర్. ఇవి వేరు, ఇవి వేరు. ఇంతకుముందు చూసాం అవి వేరు. ఓకేనా? సో ఇవి వేరు, అవి వేరు. హమ్మింగ్, దాని వాయిస్ కూడా చూడండి, హమ్మింగ్ చేస్తూ ఉంటుంది. మౌత్ చూస్తారా, హైలైట్ ఉంది. ఆల్మోస్ట్ ఒక దాని మౌత్ చాప్ తిన్నదంటే ఒక కిలో చాప్ చేస్తుంది అంత ఉంటుంది. దాని మౌత్ ఎట్లా చూడండి, అది దాని మౌత్ ఇక్కడ చూస్తారు కదా, అంత పెద్ద మౌత్ ఉందండి. Thinking about the times when you would be there when nobody else had the patience. And despite all that information, half my life I've been arranging how to chase my aspirations. And you cheat with admiration, I can't buy that kind of love. That's why I pray that when I call you had the time to pick it up. The only person I blame if you stray is one I It isn't you, I know it's me. Like I wasn't cliche enough. You told me that you couldn't stay, I had the nerve to call you bluff. You didn't try to wait on me. You didn't wanna wait for me. So you didn't wait. Went out with your girls and had a party feeling great. Now somebody else is trying to ask